అహోబిలం వచ్చి జడ వేసుకుంటున్నారు డోర్ నుంచి. ఎంత రిచ్ అమ్మా మీరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము సెలవు ఉన్నందువల్ల అహోబిలం వెళ్దామని నిర్ణయించుకున్నాము. దానికోసం మన కార్ రెడీ చేసుకుంటున్నాము. వర్షాకాలం కదా, కార్ అంతా డస్ట్ పట్టింది. మొత్తం క్లీన్ చేసుకుని వాటర్ బాటిల్ తీసుకుని కార్లో పెట్టేశాను. తర్వాత అంతా కార్లో గాలి చెక్ చేసుకున్నాను, టైర్లకి ఆయిల్స్ కూడా చెక్ చేసుకున్నాను. నేను, అమ్మ, అక్క కూతురు, నా కూతురు 5 మంది కలిసి బయలుదేరాము. పొద్దున 9 గంటలకు బయలుదేరినాము. అహోబిలం వెళ్ళాలంటే డౌన్ టు అహోబిలం వెళ్ళాలంటే వయా బనానపల్లి ఆలగడ్డకి వెళ్ళాలి. ఆలగడ్డ నుంచి అహోబిలంకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాక్చువల్గా మేము అహోబిలం తర్వాత మహానంది, ఓంకారం వెళ్దాం అనుకున్నాము. కానీ అహోబిలంలో ఎగువ అహోబిలంలో దర్శనం అయిపోయి లేట్ కావడం వల్ల మహానంది, ఓంకారం క్యాన్సిల్ చేసుకొని నందవరం చౌడేశ్వరి దేవి టెంపుల్ మరియు కొత్తూరు సుబ్బరాయ టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చేసాము. అప్పటికే నైట్ 8:30, 9 అయింది ఇంటికి వచ్చే లోపల. వర్షం పడుతుంది అనుకున్నాం కానీ పడలేదు దేవుని దయ వల్ల. ఫస్ట్ ఇంకా డౌన్లో 9 గంటలకు బయలుదేరాము. బయలుదేరేటప్పుడే కార్లో పెట్రోల్ వేపించుకొని ఫుల్ ట్యాంక్ బయలుదేరాము. ఎందుకంటే మనం లాంగ్ పోతున్నాం కాబట్టి మధ్యలో వేసుకుండకూడదు కాబట్టి పెట్రోల్ వేపించుకొని బయలుదేరాము. మధ్యాహ్నం 12 గంటల టైంలో అహోబిలం నల్లమల ఫారెస్ట్కి చేరుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత గ్రీనరీగా ఉందో. వర్షాకాలం కాబట్టి వర్షాలు పడినందుకు చాలా గ్రీన్గా ఉంది. మామూలుగా అయితే యాక్చువల్గా ఈ టైంలోనే బాగుంటుంది. మే, జూన్, జూలై ఆ టైంలో చాలా గ్రీనరీగా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ టైంలో వెళ్ళండి, బాగుంటుంది. సమ్మర్లో అయితే అంతా వాడిపోయి కనిపిస్తున్నాయి, చెట్లంతా వాడిపోయి ఉంటాయి కాబట్టి కొండలంతా అలా కనిపిస్తాయి. ఇక్కడ గుడి దగ్గరకు వచ్చేసాము, కార్ ఎంట్రీ దగ్గరికి. కార్ ఎంట్రీ ఫీజు మామూలుగా 100-200 ఉంటుంది. మనకైతే ఫ్రీ, ఎందుకంటే కార్డు చూపించాము, మనల్ని ఫ్రీగా అలౌ చేశారు. చూడండి ఫ్రెండ్స్, గుడికి దగ్గరగా వచ్చేసాము. ఇదే దిగువ అహోబిలం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అహోబిలం వచ్చి జడ వేసుకుంటున్నారు డోర్ నుంచి. ఎంత రిచ్ అమ్మా మీరు. చూడండి ఇదే ఫ్రెండ్స్ గుడి ముందర ఫోటోస్ తీసుకున్న ఎంట్రన్స్ దగ్గర. యాక్చువల్గా ఆ ఫ్యామిలీ వెనకాల నుంచి కనిపించిన గోపురం దగ్గర నుంచి రావాలి. మేము సైడ్ పార్కింగ్ నుంచి వచ్చాము. అంత దూరం నుంచి రాలేని వాళ్ళకి ఇక్కడ కనిపించే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ముసలోళ్ళకి పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి డ్రాప్ చేస్తారు. ఇది ఆర్చ్ ఫ్రెండ్స్. అప్పట్లో ఒక రాజు తన విజయానికి గుర్తుగా ఈ ఆర్చ్ కట్టించారంట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత దర్శనానికి బయలుదేరాము. ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద గుడి, చాలా పురాతనమైన గుడి. ఇక్కడ కోనేరు ఉంది ఫ్రెండ్స్, మళ్ళీ దాని గురించి చెప్తాను. ఇక్కడ పైన తడకలు వేశారు ఫ్రెండ్స్. మామూలుగా ఉత్సవాలు జరిగాయంట. ఆ ఉత్సవాల కోసం భక్తులకి ఎండాకాలం కదా, ఎండల నుంచి వేడి తట్టుకోవడానికి కోసం పైన తడకలు వేశారు. ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ 2 వీలర్ పార్క్ చేసిన తర్వాత అక్కడ చెప్పులు వదిలేసి మేము లోపలికి వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్, గోపురం ఎంత పెద్దగా ఉందో. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది టేకు వాకిన్లు చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఎంత హైట్ ఉన్నాయో. గోపురం చిన్నగా ఉన్నప్పటికీ చాలా హైట్ ఉంది ఎంట్రన్స్. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఇట్లా లోపలికి వెళ్తే ధ్వజస్తంభం వస్తుంది. ధ్వజస్తంభం దగ్గర పైన అది కూడా తడకలేసినందుకు సరిగ్గా కనిపించడం లేదు, లేకపోతే చాలా హైట్ ఉంటుంది. లొకేషన్ బాగా కనిపిస్తుంది.
అక్కడ ధ్వజస్తంభం దగ్గర కొన్ని ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము. తర్వాత దర్శనానికి బయలుదేరాము ఫ్రెండ్స్. దర్శనానికి లోపలికి కెమెరా అలౌ లేనందువల్ల కెమెరా ఫొటోస్ తీయలేకపోయాను. తర్వాత దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము ఫ్రెండ్స్. బయటకు వచ్చాక చూడండి ఫ్రెండ్స్, అత్త కోడళ్ళు ఏమో మాట్లాడుకుంటున్నారు. దర్శనం అయిపోయింది. స్టెప్స్ మీద కూర్చొని మేము కూడా ఫ్యామిలీ ఫోటో వీడియోస్ తీసుకున్నాము. ఒకసారి చూడండి, అమ్మ, అక్క కూతురు, నా కూతురు, నేను వీడియో తీస్తున్నాను. ఒకసారి స్తంభాలు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా హైట్గా ఉంటాయి, చాలా వెడల్పు ఉంటాయి. మొత్తం గుడి అంతా స్తంభాలతోనే నిండిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కళ్యాణ మండపం ఫ్రెండ్స్, ఏదన్నా దేవునికి కళ్యాణం చేసేది అది. చూడండి ఫ్రెండ్స్, స్తంభాలు ఎలా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, కింద ఏనుగు బొమ్మలు, మనిషి బొమ్మలు, చిన్న చిన్న డిజైన్ కూడా ఎంత బాగా వేశారు. ఈ స్తంభము మనకి హంపీలో కనిపించిన రీతిలో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. గుడికి లెఫ్ట్ సైడ్ శ్రీరాముని గుడి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి నలుగురు ఉంటారు ఫ్రెండ్స్. బాగుంటుంది, చిన్న గుడి అయినా కూడా బాగుంటుంది. తర్వాత ఈ గుడి హిస్టరీ చూస్తే, విష్ణుమూర్తి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహస్వామి అవతారం ఎత్తి స్తంభం నుంచి చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఎగువ హోబిలంలో అక్కడే స్థిరపడినాడు ఫ్రెండ్స్. అక్కడ ఉన్నటువంటి ఉగ్ర నరసింహుడు అయినటువంటి నరసింహస్వామిని చూసి సామాన్య జనాలు భయపడతారని చెప్పేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గారు కింద అహోబిలంలో శాంత స్వరూపమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించారని పురాణ గాథలు చెప్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఈ ఎంట్రన్స్ కి ఒక సైడ్ ఉడుము, ఒక సైడ్ బల్లి ఉంది ఫ్రెండ్స్. దాన్ని టచ్ చేస్తే చాలా మంచిది అన్నందుకు అందరు దాన్ని టచ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో గుడి గోపురం ఇది. వీటి నుంచి చూడండి ఫ్రెండ్స్, అందరూ ట్రై చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ గుడి గోపురానికి సైడ్లకి ఎంత బాగుందో ఒకసారి చూడండి. చాలా పెద్దగా ఉంటుంది ప్రహారీ కూడా. చూడండి ఎంత బాగుందో. శిల్ప సౌందర్యం మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నేను ఇప్పటికి 5 సార్లు చూశాను కానీ చాలా బాగుంది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఉత్సవాల కోసం డెకరేషన్ చేయడానికి అవన్నీ కట్టేశారు ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా తీయలేదు. అవి కానీ లేకుంటే ఇంకా బాగా అనిపించేస్తుంది. ధ్వజస్తంభం చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో. తడకలు లేకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. తర్వాత దర్శనం చేసుకుని ఇట్లా బయటకు వచ్చేసాము. బయలుదేరినప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంతకుముందే, అక్కడ కోనేరు ఉందని. కోనేరు గురించి చెప్తానని. ఆ కోనేరు దగ్గరికి వెళ్దాం పదండి. గుడికి రైట్ సైడ్ కోనేరు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా పెద్ద కోనేరు ఇది, కానీ ఎప్పుడు లాక్ చేసి ఉంటుంది. అంటే భక్తులకైతే అలవ లేదు. కేవలం స్వామివారికి సంబంధించినటువంటి ఉత్సవాలప్పుడు, స్వామివారి చక్ర స్నానాలకి,
దాంట్లోకి మాత్రమే ఇది వాడతారు ఫ్రెండ్స్. మిగతా టైంలో క్లోజ్ ఉంటుంది. అక్కడ నుంచి మేము బయలుదేరాక పైకి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. 1 గంట అయింది. 1 గంటకి భోజనం అంటే దేవస్థానం వారి అన్నదాన సత్రానికి వెళ్ళాము. కానీ అక్కడ భోజనం అయిపోయిందని చెప్పేశారు. సర్లేని చెప్పేసి పక్కనే రెడ్డివారి సత్రం అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది గతంలో మేము వచ్చినప్పుడు కూడా ఇక్కడ భోజనం చేసాము. చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ కూడా ఫ్రీ భోజనాలే పెడతారు. మేము వెళ్ళి అందరము బయటనే ప్లేట్లు కడుగుతారు ఫ్రెండ్స్. బయటనే ప్లేట్లు ఉంటాయి. ఆ ప్లేట్లో మనం తీసుకొని పోయి లోపల భోజనం పెట్టించుకోవాలి. మేము పెట్టించుకొని వచ్చినాము. అన్నం, పప్పు, చారు, మజ్జిగ వేశారు, కర్రీ కూడా వేశారు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఎవరి ప్లేట్ వాళ్ళు బయటికి తీసుకెళ్ళి కడిగేసి మళ్ళీ అక్కడ పెట్టాలి. తర్వాత ఎవరన్నా ఏమన్నా రాసియాలనుకుంటే ఈయన బయట సత్రం దగ్గర కూర్చుంటారు ఫ్రెండ్స్. ఆయనకు రాసియచ్చు. మా అక్క వాళ్ళు అమ్మ ఒక 200 రాసిచ్చేశారు. తర్వాత ఎగువ హౌబిలానికి బయలుదేరాం ఫ్రెండ్స్. ఎగువ హౌబిలంలో 12 నుంచి 1 గంట వరకు క్లోజ్ ఉంటుందంట ఫ్రెండ్స్ భోజనం టైము, లంచ్. తర్వాత మళ్ళీ 1 గంటకి ఓపెన్ చేస్తారంట. మేము ఎగువ హౌబిలానికి బయలుదేరాము. అప్పటికి 1 అవుతుంది ఫ్రెండ్స్. చాలా గ్రీనరీగా ఉంది, చాలా పచ్చగా ఉంది, పచ్చని కొండల మధ్యలో. ఏమంటే మమ్మల్ని 2 కిలోమీటర్స్ ముందరనే ఆపేశారు ఫ్రెండ్స్. అక్కడ పార్కింగ్కి ఇష్యూ ఉందని చెప్పేసి ముందే ఇక్కడే పార్కింగ్ పెట్టేశారు వెహికల్స్కి, ప్రైవేట్ వెహికల్స్కి. అక్కడ నుంచి దేవస్థానం వారి బస్సు ఉందంట ఫ్రెండ్స్. అక్కడికి బస్సులో వెళ్ళాలంట. అదే బస్సులో రిటర్న్ రావాలి. అక్కడికి చాలా టైం వేస్ట్ అయింది ఫ్రెండ్స్. మాకి జనాలు ఎక్కువ ఉన్నందుకు బస్సులో పోవడానికి చాలా లేట్ అయింది. ఇదే ఫ్రెండ్స్ దేవస్థానం బస్సు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఆ బస్సు డ్రాప్ చేయాలి, మళ్ళీ కొత్త వాళ్ళని ఎక్కించుకొని రావాలి ఫ్రెండ్స్. మేము బస్సు అయితే ఎక్కాము. అక్కడే 1/2 అవర్ వేస్ట్ అయిపోయింది మాకు. పై హోబిలానికి అంటే ఎగువ హోబిలానికి బయలుదేరాము బస్సులో. చాలా గ్రీనరీగా ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ మాత్రం హైలైట్గా ఉంటుంది. శ్రీశైలం, తిరుపతి మాదిరే ఉంటుంది కొండ మీదకి ఎక్కేటప్పుడు. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎగువ హోబిలంలో కోనేరు చాలా పెద్దదిగా ఉంది, కానీ మెయింటెనెన్స్ సరిగ్గా లేనట్టుంది ఫ్రెండ్స్. అది కొంచెం చెత్త చెదారంతో నిండిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది కొండల్ని తూలచి నిర్మించారు ఫ్రెండ్స్ ఈ గుడిని. చూడండి, దర్శనానికి ఈ లైన్లో వెళ్ళాలి. ఇక్కడ టెంకాయలు అమ్ముతుంటే మంచికి 2 టెంకాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్. టెంకాయ 40 రూపీస్ తీసుకున్నారు. ఇంకా మా సస్య ముందే వెళ్ళిపోతుంది. మా రావేని అమ్మ అక్క నిదానంగా వస్తున్నాను. నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కొండని తుల్చి మెట్లు కట్టడం జరిగింది. చూడండి కొండ ఎంత హైట్ ఉందో. చాలా హైట్ గా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళు డైరెక్ట్ గా ఎక్కలేక కొంచెం రెస్ట్ తీసుకొని ఎక్కుతున్నారు. ఒక 150 నుంచి 200 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ పైకి. ఇట్లా పైకి మొత్తానికి అయితే పైకి వచ్చేసారు అమ్మ వాళ్ళు. మేమంతా పైకి వచ్చేసాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత హైట్ ఉంటుందో ఇవి కొండలు. చూడండి ఒకసారి. గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్. ఒక్కసారి చూస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది. కొండల
మధ్యలో ఉంటుంది ఎగువ హోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉంటాడు. మేము దర్శనానికని బయలుదేరుతున్నాము. కానీ సీనరీస్ మాత్రం చాలా గ్రీనరీగా ఉన్నాయి. చాలా హైలైట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వర్షాకాలంలో అయితే. ఇక్కడ టెంపుల్కి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇట్లా దీపాలు పెట్టే వాళ్ళ కోసం నూనె, ఒత్తులు, విభూతి, కుంకుమ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇక్కడ అందరికీ వెళ్ళే వాళ్ళకి నామాలు పెడుతున్నారు ఫ్రెండ్స్. అట్లా నాకు కూడా పెట్టేశారు. చాలా పెద్దదిగా పెట్టేశారు. ఫస్ట్ గంధము, తర్వాత సింధూరము, తర్వాత కుంకుమతో పెట్టేశారు. అందరు పెట్టుకున్నారు, నాకు కూడా పెట్టేశారు. తర్వాత మేము దర్శనానికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇట్లా పోవాలి, గుడికి లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి. సర్వదర్శనానికి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఇట్లా చిన్న లోయ మాదిరి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి పైన వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. వాటర్ ఫాల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చిన్న వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. మేము అక్కడ గతంలో వచ్చినప్పుడు తీసుకున్న వీడియో ఇది. చూడండి ఎంత బాగుందో. కానీ వాటర్ మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది నిజంగా అంటే చాలా తీయగా ఉంటాయి. మేము కూడా తాగి చూసాను. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు మా డ్రైవింగ్ స్కూల్ ఓనర్ వీరేష్ కూడా తాగాడు. చాలా టేస్ట్గా ఉన్నాయని చెప్పాను. నేను కూడా తాగాను. నిజంగా అంటే చాలా తీయగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం హైట్ ఎక్కితే, కొండ మీదకి ఎక్కితే బ్రిడ్జి మాదిరి వస్తుంది. ఆ బ్రిడ్జి మీద కూడా ఫొటోస్ తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, గతంలో మేము వచ్చినప్పుడు మా ఇద్దరు బామర్దులు, నేను, డ్రైవింగ్ కార్ వీరేష్. తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి వెళ్ళినప్పుడు సండే మరియు హాలిడేస్ కాబట్టి, సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మేము కొద్దిసేపు కూర్చొని ఉన్నాము. అప్పటికే 1:32 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా గుడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్తంభాలు ఎంత బాగుంటాయో. చాలా పెద్ద గంట ఒకటి కట్టారు అక్కడ కంచుది. ఎందుకు ఇంత తక్కువ మంది ఉన్నా లేట్ అవుతుందంటే, ఒకటి పోయేది వచ్చేది ఒకటే దారి కాబట్టి లేట్ అయింది ఫ్రెండ్స్. మొత్తానికైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక ఇక్కడ స్టెప్స్ మీద కూర్చొని కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఇదే ఫ్రెండ్స్, ఇది జ్వాల నరసింహస్వామి అంటే ఉగ్ర నరసింహస్వామి గుడి. యాక్చువల్గా పైకి వెళ్తే చాలా గుళ్ళు ఉన్నాయంట. ఇంకా అమ్మ వాళ్ళు రాలేదు కాబట్టి మనం పోలేదు. అక్కడ స్టెప్స్ మీద కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. అటు నుంచి మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. ఇక్కడ ప్రహ్లాదం రక్షించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఇక్కడే కొలువై ఉన్నాడని చెప్పేసి పురాణ గాథలు. ఇక్కడ ఉగ్ర రూపంలో ఉంటాడు ఫ్రెండ్స్, కాబట్టి ఉగ్ర నరసింహస్వామి అంటారు. ఈ ఉగ్ర నరసింహస్వామిని చూసి భయపడతారని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వారు దిగువ హోబిలంలో శాంత స్వరూపుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించారని చెప్పేసి ప్రతీతి. చూడండి ఫ్రెండ్స్, బయటకు వచ్చాక లొకేషన్ ఎంత బాగుంటుందో. చాలా గ్రీనరీగా ఉంటుంది ఇది. తర్వాత మెట్లు దిగేసి మళ్ళీ మేము కిందకి వచ్చాము. మా సస్య, మా అమ్మ ముందే దిగిపోయారు. సస్య దిగేసి మళ్ళీ రిటర్న్ మా కోసం మళ్ళీ వచ్చింది. ఏమి ఇంత లేట్, ఇంత నిదానంగా దిగుతున్నారని చెప్పేసి వచ్చేసి చూడండి మేము దిగేసాము. ఇక్కడ రైట్ సైడ్లోనే బ్రాహ్మణ సత్రం ఉంది ఫ్రెండ్స్. ఇది నిత్యాన్నదాన సత్రం అంట. ఇక్కడ ఫ్రీ భోజనాలు అయితే పెడతారు.
తర్వాత ఇంకా మళ్ళీ మనం కిందికి బయలుదేరాలంటే బస్ కోసం వెయిట్ చేయాలి కదా ఫ్రెండ్స్. మన కారు కింద ఉంది కాబట్టి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ స్టెప్స్ దిగేస్తున్నాము. లొకేషన్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇదొక్క కోనేరు మాత్రం కొంచెం మెయింటెనెన్స్ బాగుంటే బాగుండేది. కొంచెం చెత్త క్లీన్ చేసి నీట్గా పెట్టింటే బాగుండేది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద కొండ ఉంటుంది అక్కడ. కొండను తొలిచి చేశారు ఫ్రెండ్స్ ఇవన్నీ కట్టడాలు, కోనేరు అవన్నీ. తర్వాత మేము బస్సు దగ్గర కోసం అని చెప్పేసి బయలుదేరాము. కానీ ఆల్రెడీ బస్సు ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ బస్సు కిందికి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ కింద ఉన్న వాళ్ళని ఎక్కించుకొని పైకి రావాలి ఫ్రెండ్స్. అప్పుడు మళ్ళీ మేము కిందికి వెళ్ళేటప్పుడు ఈ బస్సులో వెళ్ళాలి. సరే అని చెప్పేసి లేట్ అవుతుందని చెప్పేసి బస్సు కోసం వెయిట్ చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, బస్సు ప్యాసింజర్ని ఎక్కించుకొని కిందికి వెళ్ళిపోతుంది. ఆ బస్సు మళ్ళీ రిటర్న్ రావాలి. రిటర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మొత్తానికైతే వచ్చింది. మేము బస్సు ఎక్కాము, కిందికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా అయిపోయింది. నేనే లాస్ట్ ఎక్కింది, డోర్ దగ్గర నిలబడాను. చూడండి, ఒక చేతి విడే తీసుకుంటే ఎట్లా నిలబడాను చూడండి. కానీ లొకేషన్ మాత్రం భలే ఉంటుంది. తర్వాత పార్కింగ్లో కార్ తీసుకొని రిటర్న్ వచ్చేసాము దిగువ హోపిలాంకి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామంటే నందవరం చౌడేశ్వరి దేవి ప్లస్ కొత్తూరు సుబ్బరాయుడు స్వామి టెంపుల్కి వెళ్దామన్నారు. నేను బై మిస్టేక్ కొత్తూరు సుబ్బరాయుడు స్వామి టెంపుల్ అని చెప్పేసి గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే గూగుల్ మ్యాప్లో కొత్తూరు సుబ్బరాయుడు స్వామి టెంపుల్ కోయిలకుంట్లోనే ఉంది. నేను మర్చిపోయాను. కోయిలకుంట్ల చూడకుండా అదే ఓకే చేశాను. అది బై మిస్టేక్ రాంగ్ రూట్ అయిపోయింది. అది కోయిలకుంట్లోకి వెళ్ళాము. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కొత్తూరు సుబ్బరాయుడికి రావాలి కాబట్టి మళ్ళీ ఈసారి కరెక్ట్ సెర్చ్ చేశాను. అప్పటికే టైం చాలా వేస్ట్ అయింది ఫ్రెండ్స్. కొత్తూరు సుబ్బరాయుడికి అని వచ్చేసే లోపల సాయంత్రం 7 అయింది. అక్కడ వీడియో చేయడానికి లేదు కాబట్టి ఫొటోస్ మాత్రం తీసుకున్నాము. లేకపోతే డే టైంలో అయితే ఇంకా బాగా తీసుకునే వాళ్ళము. చూడండి ఫ్రెండ్స్, కొత్తూరు సుబ్బరాయుడు స్వామిని ఆ శిలకి వెండి తొడుగు వేశారు. అంటే నాగుపాము రూపంలో ఉన్న సుబ్బరాయుడు స్వామి అలాగ శిలగానే మిగిలిపోయాడంట. ఇక్కడ 2 గ్రానైట్తో చేసినటువంటి నాగు పడగలు ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. గ్రీన్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి. చాలా బాగా చేశారు దానిని, నాగు పడగల్ని గ్రానైట్ రాళ్ళతో చేశారంట. ఇవి చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఆ గుడి కొత్తూరు సుబ్బరాయుడు గుడికి ఎదురుగానే నాగలింగేశ్వర స్వామి గుడి అని చెప్పేసి చిన్న శివుని లింగం ఉంది. ఆ గుడిని కూడా దర్శించుకున్నాము. తర్వాత మళ్ళీ మనం నందవరం వెళ్ళాలి కాబట్టి లేట్ అవుతుందని చెప్పేసి తొందరగా బయలుదేరాము కాబట్టి వీడియో చేయలేదు. తర్వాత లాస్ట్కి చేశాను. చూడండి ఫ్రెండ్స్, నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారు. ఇది కలివి చెట్టు ఫ్రెండ్స్, గుడికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దీని హిస్టరీ ఏమంటే నందవరం రాజు ఉండేవాడంట. ఆ రాజుకి ఒక వరం ఉండేదంట. ఒక క్షణంలో కాశీ వెళ్ళి అన్నపూర్తిలో అమ్మవారిని దర్శించుకొని ఒక క్షణంలో తిరిగి మళ్ళీ నందవరంకి వచ్చేవాళ్ళంట. ఒకసారి వాళ్ళ భార్య చూసిందంట, ఎక్కడికో వెళ్తున్నాడు అని చెప్పేసి నేను వస్తానంటే లేదు అట్లా రాకూడదు, రథం అనేది ఆ శక్తిని కోల్పోతుంది అంటే లేదు వినకుండా నేను వస్తా అంటే తొలకొని వెళ్ళాడంట. అమ్మవారిని దర్శించిన తర్వాత రథం కదలలేదంట. ఇంకా బాధపడుతూ అక్కడ ఉన్న బ్రాహ్మణులను అడిగితే సరే మీకు మళ్ళా ఆ శక్తిని ఇస్తాము, మాకేమి ఇస్తావు, ఆ ఊరు ఇస్తా, మీ రాజ్యం ఇస్తావు అంటే సర్లే అన్నాడంట. సర్లే అని చెప్పేసి ఆ బ్రాహ్మణులు ఆ రథానికి తిరిగి శక్తిని ఇచ్చే లోపల ఆ రాజు శక్తిని తీసుకొని మళ్ళా రథాన్ని తీసుకొని నందవరం వచ్చాడంట. తర్వాత బ్రాహ్మణులు వచ్చి అడిగితే లేదు నేనేం చెప్పలేదు, నీ దీనికి సాక్ష్యం ఏది అని అంటే ఆ బ్రాహ్మణులు వెళ్ళి అమ్మవారిని తీసుకొని కాశీ నుంచి అమ్మవారిని తీసుకొని వచ్చారంట సాక్ష్యం కోసం. ఆ అమ్మవారి కొంగు తగులుకొని వచ్చిన కలివి చెట్టే ఇది. ఆ చెట్టుని ఇక్కడే ప్రతిష్ఠించారంట. అమ్మవారు వచ్చి సాక్ష్యం చెప్పారంట. అప్పుడు రాజు తన రాజ్యాన్ని వదిలిపెట్టి అమ్మవారి గుడి కట్టించేసి వెళ్ళిపోయాడంట. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో ఆ గుడి. చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి. చిన్న పల్లెటూరు అయినా చాలా పెద్దగా ఉంటుంది. నేను ఇది సెకండ్ టైం రావడం ఇక్కడికి. చాలా పెద్దగా ఉంటుంది. ఆ కలివి చెట్టుకు కూడా సంతానం లేని వాళ్ళు ఆ కలివి చెట్టు చుట్టూ 9 సార్లు తిరిగితే సంతానం కలుగుతుందంట ఫ్రెండ్స్ అని భక్తుల నమ్మకము. అవి ఏమైనా ముడుపులు కట్టుకునే వాళ్ళంటే కట్టేసి మొక్కుకోవాలంట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో.
చాలా పెద్దగా ఉంది. తర్వాత మేము ఇంకా అప్పటికే నైట్ 8:30 అవుతుంది ఫ్రెండ్స్. అప్పటికి బయలుదేరి డోన్కి వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.